షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఇప్పుడు సంవత్సరం నుండి దాన్ని కాపాడుకుంటూ వస్తే నిలబడలేదు. ఎన్నేళ్ళు కూడా ఇది సుమారు కంటే 250-300 ఉంటుంది పైన ఉంటుంది. అది ఎవరు కట్టించింది? మా బంధువులే. దేవుడు కూడా మోసపోయాడు సరే. అది పోయి లింగం పోయి ఇప్పుడు సుమారుగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది. తెచ్చిపెట్టే కూడా అది కూడా మోసలేదు. అది కూడా మోసపోయినాక ఇది పోయి. నేను పుట్టక ముందు నుంచి గుడి ఓపెన్గా ఉంది. ఒక చాలా సంవత్సరాల నుంచి పూజలు గొడవలు ఏం లేదు. మొన్న పోయిన సంవత్సరం అంత మొత్తం తీసుకున్నారన్నమాట. దొంగతనం చేద్దామని తీసుకున్నారు. అది రాజకీయాల్లో పడి అప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చి మొత్తము బుధవారం సాయంత్రం దోచుకెళ్తారు. పురాతనమైన నుంచి కలిసాము. అది మా తాత ముత్తాతల నుంచి కాల ముందు ఇప్పుడు పోయిసింది. దేవాలయం పురాతన కాలంలోది. ఇంతకు ముందు ఒక 2023 నుంచి కలశంలో ఇది ఉందని కోర్టులో వేలు చేస్తుందని చెప్పి దాని మీద ఇంకా పెట్టినారు. పుకారు పెట్టించినారు. ఊర్లో కూడా అందరితో మాట్లాడి కొన్ని ప్రయత్నాలు చేసినారు, కానీ విఫలమైంది అప్పుడు. కానీ ఇప్పుడు దాన్ని ఒక 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మొన్న బుధవారం రాత్రి పున్నం రోజు కలశాన్ని దొంగిలింది. ఇది పాతి దేవస్థలము, ఈశ్వరం గుడి పూర్వకాలం ఉంటుంది. అయినా అప్పుడు సంవత్సరం కింద ఇది మాట ఏదో మాట వస్తుందని చెప్పినారు. ఇప్పుడు మన పున్నమ రోజు ఇది ఎత్తుకొని కలశంని ఎత్తుకొని పోయినారు. గుడ్లూరు గ్రామంలో ఉన్నటువంటి శివాలయం పైన ఉన్న కలశం పైన ఉన్నటువంటి భాగాన్ని కనిపించడం లేదని గ్రామస్తులు మాకు సమాచారం ఇవ్వడంతో నేను సిఐ గారితో పాటు మా సిబ్బందితో కలిసి వెళ్ళి ప్రదేశాన్ని పరిశీలించాము. అక్కడ పై భాగము ఎవరో గుర్తులేని వ్యక్తులు దొంగిలించుకొని పోయినారని చెప్పి తెలుపుతున్నారు. దానిపైన విచారణ చేపట్టడం జరిగింది. ఈరోజు ఫిర్యాదుదారులు గ్రామం చెందిన ఫిర్యాదుదారులు వచ్చి ఫిర్యాదు ఇస్తున్నారు. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి తదుపరి చర్య తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వారిపైన చర్య తీసుకుంటున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.